ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. మనము నేటిని ఇంకా శంకర వేదాంత సౌరభంలో 4వ ప్రకరణము అధ్యారోప అపవాద అంట చూస్తూ ఉన్నాము. నిన్న అయింది దాన్ని కొంచెం మేల్కేసుకొని ముందుకు పోదాం. సో సార్వత్రిక పూర్ణానుభవం ఇంకా మనము సాక్షి స్వరూపుని గుర్తించిందాయ. ఆ సాక్షి స్వరూపం తత్వంలో నిల్చుకునేది ఎట్లా? నాకు అక్కడ స్టాండ్ పాయింట్ కావాల. మనం అది అయినను తప్పుగా ఈ శరీరాలని నేను ఉంటా అనుకున్నాను. సో ఇది నేను చేసుకోండే తప్పు, రాంగ్ నాలెడ్జ్. దానికోసము ఇక్కడ అప్పుడే అధ్యారోపం అయిపోయింది. కొన్ని నేను తప్పు కల్పనే, రాంగ్ నాలెడ్జ్ చేసుకుంటాను. ఇంక కొన్ని శాస్త్రాలు చేస్తుంది, తెచ్చిపెడుతుంది. అది ఆవిడ చూస్తామంట. ఒట్లో అపవాదము దాన్ని తీసేయాల అంట. ఎలా? యావది సరి లేదో దాన్ని తీయాల్సి పడుతుంది. అయితే మనకి ఇప్పుడు నేనేమనుకున్నాను అదే సరిగ్గా ఉంది అంటే మనకు అందరికీ అయ్యి ఉంటుంది అనేది చెప్తారు. సో దీన్ని ఈ అధ్యారోప అపవాద అనేది ఒక మెథడాలజీ. మనం ఆ తత్వంలో నిలిచిపెట్టే దానికోసము శాస్త్రము ఉపయోగించే ఒక ప్రక్రియ, మెథడ్. ఇప్పుడు మనకి అవస్థాత్రయ ప్రక్రియ, ఇదే ప్రక్రియ. అక్కడ అన్ని ప్రక్రియల్లోపున ఈ అధ్యారోప అపవాదం ఉంటుంది. మొదలు కొత్తయ్యలే. ఇప్పుడు దాన్ని గమనిస్తా పోతే అన్ని అధ్యారోప అపవాదమే అంట కొత్త అవుతుంది. అట్లే పంచకోశ ప్రక్రియ, దృగ్దృశ్య వివేక, సామాన్య విశేష, ఇట్లా అన్నీ ఉంటుంది. అన్ని ప్రక్రియల్లో కూడా ఇది ఉండే ఉంటుంది. ఇది లేక మనకి ప్రపంచంలో కూడాను మిస్టేక్ అయ్యేలే అనిందే చెప్తారు. ఇది సో కొందరు ఏం చేస్తారు, ఇది నిజంగా నెసరీ లేదు అంటారు. ఎలా అంటే వాళ్ళు చెప్పేది మనకి ఇప్పుడు మనకి పాము తాడు ఆవుతుంటుంది నాకింత, దానికి అధ్యారోపాపవాదం కావాలా? నేను తెలుసుకునే దానికి దానికి ఏమిటి కావాలా అంటే కొందరు ప్రశ్న. నాకింత ఆవుతుండే వస్తువులకైతే నేను దాని జ్ఞానం చేసుకోవాలా, నేను దాన్ని రాంగ్ నాలెడ్జ్ పెట్టుకుంటాను కావాలా అంటాము. అయితే ఇక్కడ నేను కూడా తప్పుగా తెలుసుకున్నాను కదా అంట శాస్త్రం చెప్పేది. ఎక్కడెక్కడ తప్పు తెలుసుకున్నామో అదంతా రెక్టిఫై కానే కావాలా అంట. నిజమే. అయితే ఈ శరీరంని నేను అంట తెలుసుకునే దానికి ఏం అధ్యారోపదమొద్దు. బట్ ఇది సత్యమా? దీని ఎరుకలు ఉండేది నిజంగా ఇది నేను కాదు. ఇప్పుడు దీన్ని నేను నెగేషన్ చేయాల, తీసేయాల. దీన్ని నేను తీసేయాల. సూపర్ ఇంపోజిషన్ అండ్ నెగేషన్ నేను తీయాల్సింటే దీనికి శాస్త్రం వచ్చింది. మనకి సత్యమైన చూపించాల. పాము తీయాల్సింటే తాడు చూపించాల. అలాగనే ఈ శరీరం నేను సత్యం అనుకోండేదాన్ని ఇది కాదు నువ్వా అంట మనకి చూపెట్టల్లా, అనుభవంలో చూపెట్టల్లా. సార్వత్రిక పూర్ణానుభవంగా చూపెట్టినప్పుడు అవును నా నిజమైన స్వరూపం ఇది కాదు అంట చూపెట్టినప్పుడు దీన్ని తీసేసేది నెగేషన్ అంటారు. ఆ తర ఇది చేస్తా వస్తుంది ఈ అధ్యారోప అపవాద అంట చెప్తారు. అప్పుడు నిజంగా మనం అందరూ ఆత్మస్వరూపంలో ఉంటే ఎవరికన్నా గొత్త, ఆనంద స్వరూపం ఉంటే గొత్త మనకి. నేను పుట్టేవాడు స్వచ్ఛవాది కాదు అంటే మనకేమైనా గొత్తలేదు. శాస్త్రం చెప్తుంది
మరి నేను తెలుసుకుండేది ఎట్లా? నేను పుట్టినాను, నేను పుట్టాను, లోకం నొగింది, నేను సచ్చాను, లోకం నవ్వింది, ఇట్లా పాటలు చెప్తాం కదా! అక్కడికి మనం ఈ శరీరము నేను అనుకోవడము. సో, ఇది కరెక్ట్ కాదు. దానికే మనకి దుఃఖము అంట చెప్పిందే. ఈ ప్రక్రియ మనకు కావల్ల. సో, అక్కడికేమైంది, ఈ వేకింగ్ స్టేట్‌లో నిజంగా ఉండే దీన్ని ఎట్లా పాము, తాడు 2 కలబెరికే చేసుకోనా నేను. అక్కడ 2 లేదు. ఉండేదే ఒకటి. ఉండేదే తాడు, నేను పాము అనుకోన్నాను. అలాగనే ఇక్కడ ఉండేది ఆత్మస్వరూపుడు. ఈ శరీరమును నేను అనుకోనున్నాను. అయితే ఆ ఒరిజినల్ ఐ, డూప్లికేట్ ఐ 2 జడ్జెత్‌లోనే ఉంది. బట్ ఒకటి ఆకారం లేదు. దాని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణం ఇంక ముట్టేకయ్యలేదు. అది నాకి లేదు అనుకోనేస్తాను. అదే మనదొచ్చిండే తప్పు. అయితే ఇది నిజంగా లేకుండేది మన కండ్లకి కనపడిస్తా ఉంది. అనుభవం ఉన్నట్లు గుర్తయితా ఉంది. దాన్ని ఇంకా నేను దీని సత్యముంట పెట్టుకొనేసినాను. దీన్ని తీసేయాల్సి పడుతుంది. దానికి ఈ ప్రక్రియ కావాల అనేది అర్థమాయ. సో, యాది నిజంగా నేను కాదో, ఎక్స్‌ట్రా ఫిట్టింగ్ ఏముందో దాన్ని తీసేసేదానికి మాత్రం ఈ ప్రక్రియ కావాల్సిండేది. అంతే ಹೊರತು కరెక్టు. అంతైతే చాలు మనకి. ఇప్పుడు మనకి ప్రపంచంలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారు. సూర్యుడు పుట్టేది, ములిగేది ఇవన్నీ నిన్న చూస్తాం మనము. ಮತ್ತೆ పాఠం లోపున మనం పాఠం నేర్చుకోనకపోతే అక్కడ అక్షరాలు నేర్పించాల్సింటే ఆ స్లేట్ ఉపయోగిస్తారు, గోలీలు, ಮತ್ತೆ పెన్ను ಅಥವಾ స్లేటు, బళపము, ఇంకు, పేపరు ఇట్లవన్నీ ఉపయోగిస్తారు. ఇవన్నీ మనకు ಗೊತ್ತೈತಾ ఉంది. ఇవి మన లౌకిక ఎగ్జాంపుల్‌లోనూ కరెక్ట్ అంట అనిపిస్తా ఉంది. ఇది ಗೊತ್ತಾయ మనకి. సో, అక్కడికేమయ్యా ఇది నోన్ టు అన్నోన్. మనకి గుర్తుండే దాన్ని ఇంకా గుర్తు లేకుండే దానికి మనం పిలుచుకోపోవాల్సి పడుతుంది అనేది కూడా చూస్తుంది మనం నిన్న. అక్కడికి అధ్యారోపము అంటే ఏమి అంట. నిజంగా లేకుండే దాన్ని నేను నిజంగా పెట్టుకొనిస్తాను. దాన్ని అధ్యారోపము అంటారు. అపవాదము దాన్ని తీసేసేది అనేసిందే మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేది. లౌకికంలో ఉండే అట్లది. మనము రూఫ్ వేయాల్సింటే సెంట్రింగ్ మెటీరియల్స్ కడతాము. క్యూరింగ్ అంతా చేసి దానిపైన సిమెంట్ కాంక్రీట్ వేస్తాము. 21 డేస్ వాటర్ క్యూరింగ్ చేసింది అది బాగా గట్టయ్యింది. ఇంకా కిందిది సెంట్రింగ్ మెటీరియల్స్ అంతా తీసేస్తాము. అట్లా అనిదే నిన్న ఎగ్జాంపుల్స్ అంతా మనం చూసాము. వద అప ప్లస్ వద అంటే దాన్ని తీసేసేది, నెగేషన్ అంట కూడాను మనము చూసిందాయా. యావది మొదలు నేను తప్పుగా తెలుసుకుంటానో నాకు అప్పుడు ಗೊತ್ತయ్యలే నేను తెలుసుకోండేదే సరి అంటే అనుకో ఉంటాను. అయితే గురువును శాస్త్రాలు వచ్చి మనకు చెప్పినప్పుడు అవును నేను తెలుసుకోండేది తప్పు అంటే ಗೊತ್ತైతుంది. అది చూపెట్టినప్పుడు దీన్ని మనము తీసేయాల్సి పడుతుంది, తీసేస్తాము అంతే. అప్పుడు మన నిజమైన తత్వంలో మనకి స్టాండ్ పాయింట్ చిక్కుతుంది. ఇంతే. ఈ అధ్యారోప అపవాద ప్రక్రియలో విశేషంలో ఏముందప్ప అంటే కొత్తగా ఇది యావ క్రియను చేసేలే. మరి ఏం చేస్తుంది ఇది అంటే కొత్తగా ఎగ్జాంపుల్ పెట్టుకోండి. మనం ఫస్ట్ ఎత్తుకుంటానే ఎగ్జాంపుల్ చూస్తాము. తాడ్ని తెచ్చిపెట్టేదులే, పాముని చంపేదు లేదు. ఎలాంటి ఇక్కడ క్రియ లేదు. మరి ఏం చేస్తుంది? అది ఎలాగ ఉందో అలాగా చూపడుతుంది. అంతే ಮತ್ತೆ ఇంకేమేమీ చేసేలేదు. అధ్యారోప అపవాదం అట్లా. సో, ఇప్పుడు చూడండి మనకి నేను దాన్ని తప్పుగా పాము అనుకుంటా ఉన్నాను.
పాము కాదు తాడు ఉంటా టార్చ్ చేసి చూపించిన తక్షణము ఆ పాముని నిజంగా కాదు నేనే ఇడిచేస్తాను. ఇడిచేసిందే నిజంగా ఉండే థాట్ని నేను పట్టుకుంటాను కదా. అలాగేనే మనకి ఈ నిజమైన నా ఆత్మస్వరూపము శాస్త్రం చూపించింది. ఇంకా ఈ ఈ డూప్లికేట్ నేను ఉంటే ఏమనుకున్నానో ఇది సత్యం కాదు నాకు గొత్తయ్యి నేనే దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చలేదు అంతే. అక్కడికి శరీరంని చంపుకునేది కాదు, ಮತ್ತೆ పరమాత్మని తెచ్చి అక్కడ పెట్టేది కాదు. ఇప్పుడు గుడిలో గర్భగుడిలో దేవుణ్ణి స్థాపన చేస్తారు, అట్లేమైనా మనం స్థాపన చేసుకోవాలనా? నో, మొదలే ఉందది. నేను తప్పుగా దాన్ని దాని బదులు దీన్ని నేను కొనేసినాను ఇంతే. అధ్యారోపవాద ప్రక్రియలో దాన్ని ఇంకా సరి అయిన జ్ఞానం వచ్చినాక ఆ రాంగ్ నాలెడ్జ్ని తీసేస్తుంది. అప్పుడు ఆ తాడు అట్లే ఉంటుంది. ఆ తాడునేమి కొత్తగా తెచ్చిపెట్టే పని లేదు, ಮತ್ತೆ మరి ఆ పాముని నాశనం చేసే పని లేదు కదా. ఇట్లే సో నా నిజమైన స్వరూపుని చూపెట్టి ఇంకా నాకు గొత్తైతుంది. అప్పుడు ఈ శరీరంని చంపుకో పని లేదు, ఇది లేకుండా ఎట్లా చేసుకునే పని లేదు అంట చెప్తా ఉంటారు. ఇక్కడ బరీ శరీరం మాత్రం కాదా, అన్నీ అదొకటి ఇంకా మనకి ఎన్నోటు ఈతో ముందుకు వచ్చేస్తుంది. ఒక తప్పు చేసే అంటే ఈ మ్యాథమెటిక్స్ లోపున పైన తొట్టు ఫస్ట్ లైన్ తప్పాయి అంటే మిగిలినవన్నీ తప్పైతా వస్తుంది. ఆన్సర్ తప్పు అవుతుంది, అన్నీ తప్పు అవుతుంది, స్టెప్స్ అంతా తప్పు అయిపోతుంది కదా. అట్లే ఎప్పుడు ఈ మెయిన్ రూల్ నిజంగా ఉండే నేనే తప్పు తెలుసుకుంటే ఇక్కడి ఇంకా ముందరికి అన్నీ తప్పు అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది, నేను ఇది సత్యం కాదు, నాది అటాచ్మెంటు, ఈవిటిపైన మోహము, దానిపైన అటాచ్మెంటు, దీనిపైన అంతే. నేను నాది నాదేమి ఇంకా మరి అక్కడికే నిలిచిపోతుందా? నాదే దీన్ని నేను దాన్ని నాది పోయి నా చుట్టుముట్లు నా పెండ్లాము బిడ్లు 84 లక్షల జీవరాశిలు అక్కడికే నిలుచుకొని ఆది దైవిక అంటపోతే ఇంకా వాళ్ళంతా అన్నీనూ నాకు అటాచ్మెంట్లు అయిపోతుంది. సో ఒకటి మనము క్యాన్సల్ చేసుకుంటే అన్ని పటపట పటపట క్యాన్సల్ అయిపోతుంది. ఈ బిడ్లు ఈ అంత జోడిస్తారు గోపురం మాదిరి, ఒకటి పైన ఒకటి బ్లాక్స్. కింద ఒక బ్లాక్ని మనం ఇట్లా అల్లాడిస్తే చాలా పైనుండే బ్లాక్స్ అంతా కిందకు పడిపోతుంది. అట్లా ఈ బేస్మెంట్ ఒకటి అల్లాడిస్తే మనము అంత పడిపోతుంది. సో మన శాస్త్రం చేసేది ఈ ఫైనల్ బేస్మెంట్ నేను అనేది అదొకటి అల్లాడితే అన్నీ పడిపోతుంది అంట చెప్తా ఉంటారు. అక్కడికి ఇంకా ఒకటి ఏమైతే గొత్తా, ఎప్పుడు ఇది తీసేస్తారో తీసిన తక్షణము ఆ పరమాత్ముడే ఈ శరీరం రూపంలో కనపడిస్తుండాడు. ఈ ఆ పరమాత్మ తాడే పాము రూపంగా కనిపిస్తుంది. బంగారే ఆభరణాలుగా మార్పట్టింది. అంటే అట్లా 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 అని కనపడిస్తుంది అంటే చెప్పేస్తాం కదా. అట్లే మన నిజమైన స్వరూపమే అవస్థేలయ్యి అవస్థలోపున అర్ధ డజన్ అయ్యి ఆమెకి ఇంతంతా అవే అయి ఉంటుంది. అక్కడికి అదే అయిందిన్నా ఒకటే, అదే ఇక్కడ ఉండేది అన్నా ఒకటే. ఇది చాలా ముఖ్యము. చూడండి, ఇప్పుడు మట్లోపున గణపతి చేసినాను, నేను గణపతి అంటాను, వాళ్ళు మట్టి అంటారు, రెండు ఒకటే, పేరు ఒకటి వేరే. నేను ఈ శరీరము ప్రపంచము జీవాత్ముడు ఈశ్వరుడు జగత్తు అంట నేను కూస్తాను, దాన్ని పరమాత్ముడు ఉంటంటే అయిపోయి అంతా అట్లే. అదే ఈ రూపంలో కనిపిస్తుంది. అలాగా తెలుసుకోవాలి మనం. అప్పుడు మనకి ఈ ప్రపంచంలోన ఫస్ట్ ఎత్తుకుంటానే మనకి
వైరాగ్యం తవల. ఇది కాదు ఇది కాదు, నేతి నేతి ఇంటపై ఆ తత్వంలో నిల్చుకోండి. ఇంకా వాపసు వచ్చేటప్పుడు ఇతి ఇతి ఇతి, నేను ఇది కాదు అనుకోండి కదా. మనస్సు అంటే ఏమనుకోంటుని? ఆత్మడే. శరీరం అంటే ఏమనుకోంటుని? ఆత్మడే. ఆధ్యాత్మిక ఏమి? ఆత్మడే. ఆది భౌతిక ఆది దైవిక అవస్థలేమి? ఆత్మడే. పరమాత్ముడు కనిపెట్టుకునే రీతి అవస్థలు అంటే పరమాత్ముడే ఈ రూపంలో మనకి చూపెడుతున్నాడు, కనపడుస్తున్నాడు అంట. అప్పుడు మనము వ్యవహారంకి అవస్థలు ఉంట కుయ్యచ్చో, అది ఏమి నిజంగా? అది పరమాత్ముడే అంట చెప్తా ఉన్నారు. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఏమి అంటే ప్రక్రియలో ఏమీ అయ్యలే, చేంజెస్ ఏమి అయ్యలే. అక్కడ క్రియ లేదు, ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, అంతే మనకు కావాల్సింది. అది చాలా ఇంపార్టెంట్. అంటే కొత్తగా తెచ్చి బ్రహ్మణ్ణి పెట్టే పనులే, అక్కడ ఈ శరీరంని చొంపెట్టుకునే పని లేదు. అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లోపల శాస్త్రంలో ఎక్కడెక్కడ ఏమేమి చెప్పిండారు అంటే చెప్పుకుంటా పోతారు. ఉదాహరణకి ఉపనిషత్ 1:4 లోపల ఈ అధ్యారోప అపవాదం ఇంకా వస్తువుని నిర్మించేది కానీ, దాన్ని లేకున్నట్లు చేసేది కానీ, నాశం చేసేది కానీ ఎవరికూ అయ్యలే. ఎవరు అనుభవంలో కూడా అది లేనూ లేదు అనేది చెప్తా ఉంటారు. లేకుండే బ్రహ్మతత్వంని కొత్తగా తెచ్చిపెట్టలేదు అంటారు. దానికోసమే శృతి లోపల ఇదంతా బ్రహ్మమే, బ్రహ్మమయం జగత్, బ్రహ్మైవేదం విశ్వం, ఆత్మైవేదం సర్వం, వాసుదేవ సర్వం, నేహ నానాస్తి కించిన, ఇవన్నీ చెప్తా వస్తారు. అన్నీ ఒకే అర్థమే. మనము బంగారునే ఆభరణాలు అంట తప్పుగా తెలుసుకోవడం అంతే. బ్రహ్మణ్ణే మన నిజమైన స్వరూపమన్నే మనము అవస్థలు జగత్తు అంతా అనుకోవడం అంతే. దాన్ని ఇంకనే తత్వమసి, నువ్వు అదే అయ్యిండావు, అహం బ్రహ్మాస్మి, నేను ఆ బ్రహ్మస్వరూపమే అయినాను అనేది ఇవన్నీ అవి చూపిస్తుంది బాగా. అక్కడికి మనము ఈ శరీరాలు, ఈ జగత్తు, ఈ జీవాలు, ఈ ఈశ్వరుడు, ఇవన్నీ మనం కల్పన చేసుకోండేది ఎవరితో నిజంగా అట్లా లేదు అంట చెప్తారు. ఇక్కడ ద్వైత ప్రపంచము బాధితం కావాలా. బాధితం ఉంటే ఏమి అసాన ఇంపార్టెంట్. ఇక్కడ నిజంగా ఉండేది అద్వైతత్వమే. ద్వైత ప్రపంచం అనేది నిజంగా లేనే లేదు. వ్యవహారానికి ద్వైతం కనపడిస్తుంది, ఆ పారమార్థికంలో అద్వైతం ఉంటుంది. అక్కడికి ద్వైత ప్రపంచము బాధితం కావాలా అంటారు. సో ఇక్కడ బాధితం అంటే ఏమి గుర్తుందా మీకు ఎవరికైనా? బాధితము, నాశము, చెప్పండి. లేదు సార్, ఐడియా లేదు సార్. ఐడియా లేదు, ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 విచారాలు తెలుసుకోవాల్సి పడుతుంది. బాధితం అంటే ఏమి, లయం అంటే ఏమి, నాశం అంటే ఏమి అనేది మనకి తత్వంలో నిలిచింది. ఇంకా ఈ ప్రపంచము, ఈ శరీరము, ప్రతి ఒక్కటి అక్కడిని ఇంకా వస్తే ఇన్ని డజన్లు, అర్ధ డజన్లు ఏమేముందో అంతా కూడా బాధితమైంది అంటారు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలా. బాధితం అంటే ఇప్పుడు పాము అనుకోన్నాను, నాకేది తాడు ఉంట, నేను టార్చ్ చేసి చూసిన తక్షణం, గుర్తయిన తక్షణము పాము ఏమాయా? బాధిత మాయ. అంటే పాము మొదలునూ లేదు,
ఆమెనింకానూ లేదు, ఎప్పుడెప్పుడూ లేదు, నాకు మాత్రం కాదు, ఎవరెవరికూ లేదు. దీన్ని బాధితము అంటారు. సార్ అంటే అంటే మాయమవుతుందనా? లేకపోతే ఎలా సార్ లే ఎగ్జాక్ట్? లే లే లే. మాయం అయ్యేలే కదా! అక్కడ ఉండలే అక్కడ. చెప్తాను మీకు బాగా అర్థమైతుంది. ఇక్కడ ఉండేది 3 బాధితం అంటే. ఇది నిజంగా మనకి ముక్తులైనప్పుడు కూడా మనం తత్వంలో నిలుచుకుంటే మనకి ఈ ప్రపంచము బాధితం కావాలా. లయం కాకూడదు. నాశం కాకూడదు. నాశం అంటే ఉండేది నాశమాయ. నాశనం ఏమైనా చేస్తే నేను పెట్టుకోండి. తిరగబోస్తే ఏం చేస్తారు? తిరగపుడితే ఏం చేస్తారు మీరు? దాన్ని కాదు. కాదు. పాము అప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ముందుకు లేదు. అది ఉండలే అక్కడ. ఇది ఆ ಥರ అయింది. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌లో లయ ఒక నాశనం ఉంటే ఏమేంట? ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉంటుంది. మీరు టేబుల్ పైన పెట్టింటారు. అది కిందికి పోతుంది. పగిలిపోతుంది. దాన్ని మనం ఏమంటాము? డిస్ట్రాయిడ్ నాశమాయ అంటాం. అక్కడికి పగులు పైన ఉంటుందది. పగిలి గ్లాస్ చూర్లు ఉంటుందక్కడ. అది నాశం అంట. ఇప్పుడు లయం అంటే ఏమి? తాత్కాలికంగా చెప్పండి. లయం అంటే కలిసిపోవడం. ఆహా! మున్ని కలిసిపోయేదే. అయితే పర్మనెంట్‌గానా? టెంపరరీనా? అంటే ప్రశ్నొస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నా మనస్సుంది. అందరికీ మనకు మనస్సుంది. మనం నిద్ర పడుకుంటే మనస్సు ఏమైతుందక్కడ? లయమైతుందా? బాధితమైతుందా? నాశమైతుందా? అంటే ప్రశ్నేసుకోవాల మనం. మనము పడుకున్నప్పుడు మన మనస్సు తాత్కాలికంగా నేను డీప్ స్లీప్‌లో ఉండే వరకు ఉండలేదు. అదే వేకింగ్ డ్రీమ్‌లో మనస్సు ఉంటుంది. అక్కడికి డీప్ స్లీప్‌లో లేకున్నప్పుడు దాన్ని ఏమంటాము? లయ, లయ అంటాం. అంటే టెంపరరీగా లేకున్నట్లయింటుంది. పోతువా పిశాచి అంటే వస్తి గవాక్షి లోపున అంట లేచిన తక్షణం మరీ కనపడిస్తుంది. దీన్ని లయ అంటారు. నాశం అంటే అది ఉండి నష్టమయ్యి తిరిగా అది వేరే ఫారంలో ఉంటుంది. అది ఉపయోగం లే. ఇప్పుడు తాడు కనపట్టిన తక్షణము పాము నాశనమైతుందా? నాశనమైతే దాన్ని ఇప్పుడు నిజంగా పాము ఉండే అని పెట్టుకోండి. దాన్ని చంపేస్తాను పెట్టుకోండి. పీస్‌లానే ఉండాల. లేకుంటే చచ్చిపోయిండే ఆకారమనే ఉండాల. లేకుంటే దాన్ని కాల్చేస్తే దాని బూదన ఉండాల. ఉందా? పొందలేదు. లయం అంటే మనకి టెంపరరీగా లేకున్నట్లయిండేది. ఎప్పుడు? ఇప్పుడు అక్కడ నేను పాము ಅಂತ అనుకుంటా ఉన్నాను. వాడు ఎవడో చెప్తాడు. "ఏ పాము కాదది తాడు" అంట. నాకీ తాత్కాలికంగా భయము పోతుంది. అప్పుడు నిజంగా పాము పోయుండేలే. కొంచేపు నా మనసులో ఏ వాడేమో చెప్తా ఉన్నాడు. మన దగ్గర టార్చ్ ఉంది. దాన్ని ఇంకా ఉండొచ్చు. ఆ టెంపరరీ సొల్యూషన్ ఇది. లయమై ఉంటుంది. దాన్ని లయము అంటాము. మరి నాకేం కావాలా? తిరిగి అకస్మాత్ వాడేమైనా అట్లు పాయంటే, అకస్మాత్ కొరికితే ఏం చేయాలబ్బా? ఎలా అని చెప్పండి? నాకింకా నేను తాడు చూడలే. నాకు తాడు చూసిన తక్షణము అచ్చే! ఎప్పుడూ లేదా పాము. నాకు కాదు వేరే వాళ్ళకు లేదు. నేను పాముంట తెలుసుకుంటున్నాను కదా! దానికి ఎనకలాను అది పాము కాదు. ఇప్పుడు నేను తాడుంట తెలుసుకుంటు కదా! పామేమన్నా చంపలనా? లేదు. అక్కడ లేనే లేదు. పోనీ ముందరికి ఎప్పుడన్నా పాము వస్తుందా అక్కడికి? వచ్చేలే. పోనీ నాకు మాత్రం కాదు. వేరే వాళ్ళకి పామాదే. నా మాదిరి అవిద్య, అజ్ఞానంగా చూస్తే పాము కమ్మడియొచ్చు అది వేరే. బట్ నిజంగా పాము ఉందా అక్కడ ఎవరికైనా వేరే వాళ్ళకి? లేదు. ఇది మనకు కావాల్సిండేది. అప్పుడు పాము బాధితమాయ అంటాం. అది ఇంపార్టెంట్. లయము అంటే మనము తెల్లవారు లేసే వరకు నా మనస్సు ఉండాలే. దానికే మనకు బాగుంటుంది. లేసిన తక్షణం లేసిన తక్షణం మనకి యోచనలు షురువైతుంది. సో, ఇది లయము. ఇక్కడ మనకి మన నిజమైన స్వరూపంలో ఈ అధ్యారోప అపాదం ప్రకారంగా నా తత్వంలో నిలిచిపెట్టంటే తాడులోపున పాము బాధితమైనట్ల ఆమెనింక ఇది పాము ఇక్కడ లేదు.
అయితే మనకి ఈ ఎగ్జాంపుల్ మనకు అంత పొందలేదు. అవుట్కోసమే నేను గోల్డ్ అండ్ ఆర్నమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అండ్ ఆర్నమెంట్ తీసుకోండి. నాకు ఈ ఆర్నమెంట్స్ కనపడిస్తుంటుంది. కనపడుతున్నాను కూడా అది నిజం కాదు అంట నాకు బాగా సత్యంగా గుర్తుంటుంది. కనపడిస్తే నాకు దుఃఖంలే. చూడండి ఎట్లుంది, ఎంత బాగుంది. నాకు గోల్డ్ అంట గొత్తయిన తక్షణము, సో ఇక్కడను అంతే, నేను ఆభరణాలనే సత్యం అనుకుంటున్నాయి. అది కాదు, నాకు ఈ గోల్డ్ అంట గొత్తయిన తక్షణము ఆభరణాలు గోల్డ్ లోపల బాధితమాయ. ఇప్పుడు నాకు అది కనపడిస్తుంది, బట్ నాకు అది బాధ లేదు. అంటే నాకు అటాచ్మెంట్ లేదు, మోహం లేదు. అది అది మనకు కావాల్సింది. ఇప్పుడు షర్టు నేను తెచ్చినప్పుడు, కొత్తగా షర్ట్ తెచ్చినప్పుడు, కార్ తెచ్చినప్పుడు బాధితమయ్యలే, నాకు సత్యంగా ఉంటుంది. అది బాధితం ఉంటే ఎప్పుడు చెప్తాము అంటే, అది బాగా పొదేండ్లు ఉపయోగించి అది పారేసేతారు అయిమి ఇంకా నాకు దానిపై మోహం పోతుంది కదా, అప్పుడు బాధిత అంటే చెప్తాము. అంతవరకు నాకు అది సత్యంగానే ఉంటుంది. అయితే నాకు అది నిజంగా నీరు కాదది. అంటే మనకు మొదలే కొత్తయిపోతే బాగా దాని విచారంలో నాకు దాంట్లో అటాచ్మెంట్ తాదాత్మ్యం లేకుంటే నాకు మోహం ఇడిచేస్తే అప్పుడే లేదు. అది మనకు కావాల్సింది ఇక్కడ. సో మనకి ఆ తత్వంలో నిలుచుకోని తక్షణము ద్వైత ప్రపంచము బాధితమైతుంది అంటారు. ఇది బాధితము. దీన్ని అపవాదము అంట కోస్తారు. అంటే అది నిజంగా ఇది కావాల్సింది మనకి. దీన్ని సంప్రదాయ ప్రక్రియ అంట చెప్తారు. ఇంకా పూర్ణానుభవ సిద్ధ ప్రక్రియ. ఈ ప్రక్రియ మన అనుభవం కూడా పొందుతుంది అంట చెప్తారు. ఎట్లా? ఇప్పుడు కనసు నాకు వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము కనస్సు నాకు ఏమవుతుంది? నాశమవుతుందా, లయమవుతుందా, బాధితమవుతుందా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. కనసు వచ్చినప్పుడు నాకు సత్యంగా ఉంటుంది. నాకు వేకింగ్ అయిపోయా, లయం సార్. బాధితం కదా. లయం అంటే తిరగా మీకు దిగులు కావాలా? మీకు ఒకసారి వేకింగ్ అయిన తక్షణము దాని సత్యం ఉంటే అనండి చూస్తాం. లేదు, బాధిత అంటే అది టెంపరీ కదా సార్. మళ్ళీ మనం డ్రీమ్ లోకి వెళ్తే మళ్ళీ మనకు ఉంటుంది కదా. అది సరే, బట్ ఇప్పుడు దాన్ని బాధితము అంటాము. అర్థమైంది సార్. ఒకసారి వన్స్ వచ్చేసాక ఇంకా అది క్లియర్ గా అర్థమైపోతుంది. అది ఈ కనస్లోన నాకు బాధితము తిరగా నాకు దాని దిగులు ఉందా? లేదు. కనస్లోపల నా పెండ్లాం చచ్చిపోయిండే, ఏడిస్తా ఉంటున్నాయి. ఒకసారి వేకింగ్ స్టేట్కి వస్తున్నాయి. వచ్చిన తక్షణం ఇక్కడ చచ్చిపోయిండే నా పెండ్లాం చెప్తుంది కదా ఒకసారి మీకు. ఆమెను ఇంకా ఇక్కడ వాళ్ళంతా వచ్చి అడుగుతా ఉండ్రి. ఇప్పుడు ఆ పెండ్లాంకి ఏ సచ్చాయి ఆ పెండ్లాంకి ఎడియాలనా ఈ పెండ్లాంకి ఎడియాలనా, వానికి ఇప్పుడు వేకింగ్ స్టేట్కి వచ్చిండాడు. దాన్ని ఇంకా అక్కడ పెండ్లాము కనస్లో చచ్చిపోయింది, ఇక్కడ చూస్తే బాగే ఉంది, మరి నేనేయాలి ఏడియాలా అంట. అది బాధితమైపోతుంది. మనం తిరగా తత్వంలో నిల్చుకున్నాను, అది అట్లే ఉంటుంది, ఏమి చేసేకేలే. ఇప్పుడు బ్రహ్మజ్ఞానులకి కనసు పుడితే ఎట్లుంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మజ్ఞానికి కనసు పుడుతుంది, వాళ్ళకు బాధితం సార్. అప్పుడు దాని మీద మోహం బాధితమైతుంది. సరే, వాళ్ళకి కనసు పుడినప్పుడు కనసు లోపున అది కనసు కాదు అంటే వాళ్ళకి అక్కడే గుర్తయిపోతుందా? ప్రశ్న. బ్రహ్మజ్ఞానులకి లేదు సార్, అది కనసనే ఉంటుంది సార్. వాళ్ళకు కూడా అది కనసు మాదిరినే ఉంటుంది. బ్రహ్మజ్ఞానము అయినాను కనసుకుపోతే ఇది ప్రకృతి నియమం, దీన్ని ఎవరు బదలాయించుకునే కాయలే మనము. దేవుడు అది ఇచ్చిండేదే. అది మా భగవత్పాదులు అంటా ఉండ్రి,
పోయి ఇంక మీటైనా బాగా ధ్యానాలు చేయండి. చేయడి చెందే మీరు కనసులో ఉన్నప్పుడు దాని వేకింగ్ స్టేట్ అంట కనుక, అది డ్రీమ్ స్టేట్ అంట కనుక్కోవల్ల. కనుక్కోండి ఇంటా ఉండరు. అయ్యలేదు అట్లా. పోనీ నిద్రకు పోయిడిచింది, నిద్ర కాదు ఉంటా అనుకోండి చూస్తాము. నిద్రకు పోనేకూడదు. అయితుందా? అయ్యలేదు. ఇది ప్రకృతి సహజము. దీన్ని మనము గెలిచేకపోకూడదు. మనమంతా ఇక్కడ ఆటలాడకపోకూడదు. అది ఎట్లుంటుందో అట్లా మనము వి షుడ్ అక్సెప్ట్. దాన్నే త్రిశంకు స్వర్గము నిందే. విశ్వామిత్ర స్వర్గం సృష్టి చేస్తాను, వాడు బతికినట్లే వాడు స్వర్గానికి పోయేట్లు చేస్తాను. వాడంతా చేసి ఈట తిని మొంతినట్లయింది. దానికి అవన్నీ మనం ప్రయత్నాలు చేసేకపోకూడదు. న్యాచురాలిటీ దాన్ని ఏమి చేసేకెళ్ళి దేవుడు ఇడిచిండేది ఎట్లా అవుట్ కోసము మనకి గొత్తైతుంది. మనకి ఎప్పుడు వేకింగ్ స్టేటే కనసు మాదిరి కనపడిస్తుందో అప్పుడు దాన్ని పెట్టుకొని ఏం కావాలా వానికి. ఇప్పుడు మనకి వేకింగ్ స్టేట్ సత్యంగా ఉంటుంది, వానికి వేకింగ్ స్టేట్ కూడా డ్రీమ్ మాదిరి కనపడిస్తుంది. ఆధారా ఎలా అంటే వానికి నిజమైన తత్వం గొత్తైనప్పుడు ఈ ప్రపంచానికి వాడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చలేదు, వానికి మోహం ఉండలేదు. అది చూడండి, ತನ್ನಲ್ಲಿ ಕನಸಿನ ಅವಸ್ಥೆ ಆ ಅವಸ್ಥೆಯಲ್ಲಿ ನಾನೆಂಬ ಅನಿಸುವಿಕೆ ಹಾಗೂ ಪ್ರಪಂಚ ಈ ಒಟ್ಟು ತೋರಿಕೊಂಡಂತೆ ಎಚ್ಚರದ ಪ್ರಪಂಚ ಹಾಗೂ ಈಗಿನ ನಾನು ಎಂಬುದು ಸಹ ತನ್ನಲ್ಲೇ ತೋರಿಯುವುದೆಂಬುದನ್ನು ಗಮನಿಸಬೇಕು. ఇవన్నీ మనం చూసుకోవడం, ఇవన్నీ అనుభవంలో చూపిస్తూ ఉంటారు వీళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నిజమైన నా స్వరూపం ఉంటుంది. ఆ డీప్ స్లీప్ని ఇంకా నాకు కనసు పొడిన తక్షಣ మనం ఇక్కడ ఈ ಥರ ಯೋಚನೆ చేయకూడదు. మనకి ఈ తత్వం విచారం ಗೊತ್ತైండేదాన్ని ఇంకా తాను, దీన్ని నేను ఉంటాను, ఆ అనుభవంని తాను లోపల కనసు అనే ఒక అవస్థ, ఆ అవస్థ లోపల అర్ధ డజన్ను అంటే అట్లా చూస్తాడు వాడు. కనసులో కాదు, వేకింగ్ స్టేట్కి వచ్చి ఇంకా వాడు ఆ కనసును మనం చూసేది ఎట్లా చూస్తామో అది సత్యమైపోయి ఉంటుంది మనకి. అయితే వాడు చూసేది ఎట్లా చూస్తాడు వాడు కానీ మనం కానీ. ఇప్పుడు మనకు గుర్తవుతుంది డీప్ స్లీప్లో నిజంగా నా స్వరూపం ఒకటే ఉండింది. ఆ స్వరూపమే వేకింగ్ స్టేటు, డీప్ స్లీపు, డ్రీమ్ స్టేట్లో ఉండేది. ఇప్పుడు నేను డీప్ స్లీప్ లోపల నిజంగా నా స్వరూపంగా ఉంటాను. అక్కడికి పోయిన తక్షణము ఇప్పుడు మీకు కథ చెప్తాను, జాన్సన్ కథ మీకు చెప్పింది గుర్తు కదా? జాన్సన్ కథ గుర్తు కదా? సార్ వేరే ప్లేస్ లో వెళ్ళేసి తను ట్రీట్మెంట్ చేసి వస్తారు. జాన్సన్ కథ అది కాదు, చెప్తాను ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కథ మనకి బాగా హెల్ప్ అయింది. మనకు అర్థం కాకున్నప్పుడు ఆ కథలు, ఆ ఒక ఎగ్జాంపుల్స్ నాకు పెట్టుకోవాలి, బాగా అర్థమైంది. ఒక జాన్సన్ అంటేనే వాడు ఉండే, వాడు చెస్ లోపల ఎవరు సోలివిచ్చేవాళ్ళేవాడిని. అప్పుడు వాడేం చేసిండే, రాజు వాడిని మన రాజ్యం లోపల వీడు చెస్ స్పెషలిస్టు, వీనికి బాగా పక్కలో వాడు రాజుని పక్కలోనే వాడుకు ఒకటి చిన్నది అరమని మాదిరి కట్టించి వాడు బాగా అన్నీ ఇచ్చి చేసి బాగా పెట్టుకోండే. వీడికి అహంకారం వచ్చిండే, ఓహో నేనేం రాజు పక్కింట్లోనే ఉంటాను అనిందే, నాకు గౌరవిస్తారు, నన్ను ఇడిస్తే ఇంకెవరు లేదు, నన్ను సోల్చేవాళ్ళు ఎవరు లేదు ఉంటా అహంకారం పుడతా ఉండే, గర్వం పుడతా ఉండేవాడు. ఆవిడ ఇంకేమయ్యా అక్కడెక్కడ ఇంకా ఎవరెవరుతున్నా అందరూ సోల్పోతారు. సరే ఒకసారి ఏమయ్యా ఎవదో వేరే రాజ్యముడు నేను మీతోటి చెస్లో ఆడుతాను అండి. ఓకే అంటారు, అంతా ఫిక్స్ ఆయా. అక్కడ స్టేజ్ అంతా అరేంజ్ చేసిండ్రి. అప్పుడు ఏమంతా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ ఇది. అప్పుడు వాడు ఇక్కడ జాన్సన్ వాడు కూర్చొని కొనాకి రాజులు కూర్చోండారు, మంత్రులు కూర్చోండారు, ప్రజలంతా కూర్చోండారు. ఆ స్టేడియం లోపల అంతా ఉంది. సరే ఏంటనిందే ఆడుతూ ఉంటే వాడు ఎదురు పార్టీ వాడు అర్ధగంటలో వీడిని అల్లాడిచ్చే మాదిరి అయిపోయా. జాన్సన్ను కొంచెం షేక్ అయినట్లాయా, అర్రే వీడేం నన్ను అల్లాడిచ్చేట్లు ఉండాడేంటనిందే. అట్లే చూస్తూ ఉండే జనాలకంతా లోపలనే ఖుషి కావాలా, అహంకారం పడుతూ ఉండే వీడు సోలలో ఒకసారి వీడు అంటానిందే, జనాలు ఖుషి అట్లా సోల్ నీంటానిందే.
ఆవిడ ఇంకేమాయా ఒక గంట ఆర్డరీ 2 గంటలు ఆర్డరీ సోలే తరనే అయిపోతా ఉంది. ఇంకా 1 గంట 2 గంటలు ఆర్డరీ సోలేపాయా. సోల్ పోయిన తక్షణం అందరూ క్లాప్స్ కొట్టేసిరి. క్లాప్స్ కొట్టిన తక్షణం వాడికి మెళకైపోయా. ఇంతవరకు వాడు కనుక్కుంటా ఉండేది కనసు. పిడిపిడి యోచన చేస్తే కొంచెంసేపు ఆ కనసుని ఇంకా మేళకయిన తక్షణము లేచిడిచిందే నేను సోల్లే అనేవాడు. అరే సోలేడాడు కనసులో ఉన్నా, నేను సోలేదు ఉంటానే ఎట్లు రా అంటూ అడిగితే వాడిని, ఇప్పుడు కనసులోపున జాన్సన్ అయింది ఎవరప్ప, నేనే. నా ఆపోజిట్గా వచ్చి ఆడేవాడు ఎవడప్ప వచ్చింది నేనే. అక్కడ బేరేవాడు ఎవడు లేదు, కనసులో నేనే ఉండల్లా. నా పెండ్లం వస్తుందేమే, నా బేరేవాడు ఎవడైనా వస్తాడేమే, నేనే ఆ రూపంలో అక్కడ కూర్చొని ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు రాజు ఉన్నోళ్ళు, మంత్రులు ఉన్నోళ్ళు, ప్రజ స్టేజ్ గీజ్ అంతా నేనే ఉండింది అక్కడ. ఇప్పుడు వాడు గెలిచే ఈ జాన్సన్ సోల్పాయ్ అంట మీరు అన్న వాడు ఎవరు, నేనే. అక్కడికి నేను సోల్నెట్లా ఆయన లేదు ఉంటే వాడు అట్లా చెప్పి వచ్చేసాయి చెప్తారు కదా, జట్టి కిందకు పడిన వాడు మీసాలు మొన్ను కాకూడదు అనేట్లు చెప్తారు ఉంట. అట్లా వాడు చెప్పా లే. వీటిలో ఒక నిజమైన అంశం ఉంది కదా. చూడండి, మనకి ఆ ఆత్మని పక్కకు పెట్టాడండి. కనసు పడుతుంది. కనసు లోపున మనము లేచిన తక్షణము, కనసుని ఇంకా వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము ఆ కనసు లోపున నన్ను ఇడిచి నా పెండ్లాము ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ప్రపంచం ఏమైనా వస్తుందా? యావదనా యావది వచ్చలే. మరి ఏమి నేనే అట్లు కనపరుచుకున్నాను, నేనే ఇన్ని రీతిల్లో ఉన్నాను. నన్ను ఇడిస్తే ఇంకెవరు లేదు అక్కడ. ఎవరైనా వచ్చింటారా అడగండి. వాడు ఇంకొకటి ఎవడో గెలిచేంటాను కదా, ఏమప్పా నా కనసుకు వచ్చింటి అంటాడు కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎక్కువ ఉంటాడు, వాడు ఉండేదిలే. అన్ని ఇమాజినేషన్. దాన్ని ఇంకా కనసులోపున నేనే ఉండింది. ఇది ఒక స్టెప్. ఇంకొక స్టెప్ వెనుకలకు పోండి, ఆత్మని ఇంకా చూడండి ఇదే కనసుని. అప్పుడు డీప్ స్లీప్లో మనము ఆత్మనుగా ఉంటాం. నా నిజమైన స్వరూపం నాకు కనసు పడుతుంది. ఆ అనుభవమే ఈ జాన్సన్ వేషం వేసుకొని, అక్కడ బేరేవాణి వేషం వేసుకొని, కొనాకి ఆధ్యాత్మిక అయ్యి, ఆది భౌతిక అయ్యి, ఆది దైవిక అయ్యి, సూర్యచంద్రుడు అంతా అక్కడ అదే అంతా సృష్టి చేసుకోవాలా. బేరేది యావది కొత్తగా వచ్చలేదు. అక్కడికి అన్ని కాల, దేశము, కార్యకారణ భావం అంతా కూడా ఆ పరమాత్ముడే ఇట్లయితా ఉండేది. బంగారే ఆభరణాలుగా కనపడిస్తుంది. ఇట్లు మనం చూసే కావాలా. కరెక్టా? అర్థమైనా మీకు? అర్థమైంది సార్. ఇట్లు చూసుకోవాలా. అక్కడ చూసిండేవి కాదు. ప్రతిసారి మనకు కన్స్ అయినప్పుడు ఇట్లా లేసినప్పుడు మెలికేసిందే అక్కడికే ముగించకూడదు, ఇక్కడికి తావాలా. ఇక్కడ వచ్చిన తక్షణము ఓహో ఇదేమిది, నేనా ఇది కాదు. ఆ నా నిజమైన ఆత్మస్వరూపమే ఈ రూపంలో ఆధ్యాత్మిక అవస్థలుగా కనపరుచుకొని, దాని వేకింగ్ స్టేట్ అంటే అనిపించుకొని, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, దేశకాలము అన్నీ అదే ఉండేది. ఎలాంటే రెండో వస్తువు లేదు అక్కడ. ఇట్లా చూస్తున్నప్పుడు అన్నీ నేనే ఉండేది అక్కడ. ఎవరిని మీరు ద్వేషం చేస్తారు? ఇది తెల్లవారు లేస్తానే మనం మెలికేల్సింది. చాలా పెద్ద సాధన ఇది, పెద్ద సాధన ఇది. దీన్నే మనం చేయాల్సింది. నేను చేసేది ఇదే. సో ప్రతి దినము దీన్ని మెలికేస్తూ ఉంటే మనకి మన స్టాండ్ పాయింట్ ఎనుకలకు పోతుంది. పోయిందే ఒక దినము అవుట్లోపున స్టాండ్ పాయింట్ అయిన తక్షణము మనం తత్వంలో నిలిచినట్లే. అప్పుడు ఇంత చేస్తున్నాను, మనం తత్వంలో నిలియకుండా నాకు ప్రపంచంలో విరక్తి వస్తుంది, వైరాగ్యం వస్తుంది. అప్పుడు నాకు ఇతో ముందుకు పోవాలా అనిపించలే, వెనుకలకు పోవాలా అంట అనిపిస్తుంది. ఇది చెప్పేది వాళ్ళు. దాన్ని చెప్తా ఉన్నారు వాళ్ళు.
ನಾನು ಇದ್ದೇನೆ ಎಂದು ಹೇಳುವಾಗ ತಪ್ಪದೇ ಸಾಕ್ಷಿ ಸ್ವರೂಪದ ಆಧಾರದಿಂದಲೇ ಹಾಗೆ ಹೇಳಲು ಸಾಧ್ಯವಾಗುತ್ತೆ. ఇప్పుడు నేను ఇక్కడ నేను ఉంటాను అంట చెప్తాం అందరూ. దాన్ని ఇడిచి చెప్పండి చూస్తాం. దీన్ని బంగారు ఇడిచి ఆభరణాలు చూపించండి, తాను ఇడిచి ఈ నాను చూపించండి. చూపించకొచ్చలే నేను ఉంటానేటప్పుడు అదే ఉంది ఏంటనే అర్థము. అట్లు తీసుకోవాలా, ఎంత బాగుంటుంది చూడండి. ఇట్లు మనం చూసేకి కావాలా. ఇప్పుడు డ్రీమ్ స్టేట్లోన ఇక్కడిని ఇంకా ఇక్కడికి ఇప్పుడు మనకి మట్టిలో ఒక గణపతి చేసి ఉంటాను. ఇక్కడిని ఇంకా ఇక్కడికి మట్టి, ఇక్కడిని ఇంకా ఇక్కడికి గణపతి. చెప్పండి చూస్తాం. చెప్పేకొచ్చారా? గణపతి మట్టినే గణపతి. అట్లే నా నిజమైన స్వరూపమే ఇవన్నీ అయ్యిండేది. ఆ డ్రీమ్ లోపున నా నిజమైన స్వరూపమే ఇక్కడి ఇంకా ఇక్కడికి నా నిజమైన స్వరూపము, ఇక్కడి ఇంకా ఇక్కడికి డ్రీమ్ స్టేట్. చెప్పండి చూస్తాం. చెప్పేకేలే ఆ తర మనము మెలికేసుకుంటా దావల్ల ఇది. సో ఈ దేశ కాలము కార్యకారణ భావము అన్ని అవస్థ లోపునుంటుంది. అయితే పరమాత్ముడు వీటికంతటికు మీరి ఉంటాడు. వాడు కాల దేశ కార్యకారణ భావంని మీరుండే అంట వాడు వాడు సాక్షి ఒకటి, ప్రపంచము రెండోది. చెప్పండి చూస్తాం. బంగారు ఒకటి, ఆభరణాలు రెండు, తాడు ఒకటి, పాము రెండోది. అక్కడికి తాడు ఉంది, పాము ఉంది. పెట్టండి అక్కడ పక్కలో. బంగారు ఉంది, దాని పక్కలో ఆభరణాలు ఉంది. పెట్టండి చూస్తాము. ఇది ఆభరణాలు, ఇది బంగారు. పక్క పెట్టండి చూస్తాము. యూ కెనాట్. బంగారునే నేను ఆభరణాలు అంటున్నాను, రెండు లేదు అక్కడ. అట్లే ఆత్ముడు ప్రపంచం, ఆత్మ జీవాత్మ, ఆమెను ఇంకా అనేక జీవిలు, ఆది భౌతిక ఆది దైవిక. చెప్పండి చూస్తాం. మనము చెప్పేక అయ్యలేదు. ఎంత బాగుంచండి మనం ఇట్లు చూస్తే. ఇది సాక్షి ఒకటి, ప్రపంచం రెండోది. రెండు పక్కలో ఉందా? ప్రపంచంనే నేను సాక్షినే నేను ప్రపంచం అనుకుంటా ఉన్నాను. అదే వచ్చిండేది. సరిగ్గా చూడి దాని వెనకల నిజమైన తత్వంని ఇంకా చూడి అప్పుడు ప్రపంచం చూపించు. ఉండేలేదు. మన్ని ఇడిచి మడికే కొడికే షావా తట్టే ఇక్కడుంది. సాక్షి స్వరూపం మనం గుర్తులేకున్నప్పుడు ప్రపంచంని వికల్పిస్తాము. వికల్ప అంటే ఏమి? పాము వికల్పము. మన మనసు ఎప్పుడు రెండు పనులు చేస్తుంది, సంకల్పాలు వికల్పాలు. సంకల్పాలు ఉంటే అకస్మాత్ ఉండేదో అయ్యేదో ఎప్పుడు మెలికేస్తూ ఉంటాం. వికల్పం అంటే లేకుండేది. అయ్యో ఇట్లయిపోతే ఫ్యూచర్ వికల్పము, పాస్ట్ టెన్స్ వికల్పము. మన మనసు యాపద్దు పాస్ట్ టెన్స్లో ఉంటుంది. పాస్ట్ టెన్స్ అంటే అది డెడ్, చచ్చిపోయింది. అది ఇట్లా అయిపోయినే అట్లా కాకూడదుండే. ఇప్పుడు నా చేతిలో ఉంది అదే. పాస్ట్ ఈస్ ఆల్రెడీ డెడ్. దాన్ని నేను కూర్చొని యోచన చేస్తూ ఉంటాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పుట్టినేలే. దాని గురించి నేను యోచన చేసింది. ముందుకి ఏమేం కావచ్చు, నా కొడుకులు నేను చేర్పించచ్చు, నేనేం కావచ్చు, పుట్టినేలే ఇంకా అది. సో మన మనసు ఎప్పుడు పాస్ట్ టెన్స్ లేకుంటే ఫ్యూచర్. ఒకటి చచ్చిపోయింది, ఇంకొకటి ఇంకా పుట్లే. మన జీవనం అంతా దీంట్లోపు వ్యర్థం చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రజెంట్లో ఉంటాం. మనము చూస్తాం ప్రజెంట్లో ఉంటే ఏమవుతుంది.
మనకుండే వచ్చేలే. ఎలా అంటే మన మనసుకి ఆ కెపాసిటీ లేదు. మనం ಯಾವ పని చేస్తా ఉన్నామో అవుట్లోకి మునిగిపోవాల అది. సో ఇది ఆర్ట్ ఆఫ్ లీవింగ్. దాన్ని ఇంకా మనకి వస్తుంది ఎవరితో, లేకుంటే వచ్చలేదు. దీనికి కాన్సన్ట్రేషన్ కావాలా. సో ఎందరికో ఈ మనస్సు చంచలంగా ఉంటుంది. ఇప్పుడు చేస్తూ ఉండే పనిపైన కాన్సన్ట్రేషనే ఉండాలి. అవుట్కి వాళ్ళ పనులు బాగా అయ్యేదిలే. ఎప్పుడు మన కాన్సన్ట్రేషన్ తప్పుతుందో అప్పుడు మనకి సంకల్ప వికల్పాలు. వికల్పం అంటే ఆ పాము, కనసు వికల్పము, బాధితము వికల్పము, బాధిత, ఇవన్నీ వికల్పాలు అంటే చెప్తారు. ఇట్లా సో ఇక్కడికి ద్వైతము బాధితం కావల్లా. ఈ కొన్ని భాష్య వాక్యాలను ఇంకా కూడా చెప్తారు. దానికి మనకి ఎగ్జాంపుల్ రూపం చూపిస్తారు శంకరాచార్యులు. మనము అలేలు అంటాం, సముద్రము అలలు, వేవ్స్ అంటాం కదా. అక్కడ గుళ్ళులు ఉంటుంది, అలేలు ఉంటుంది, నీళ్లు ఆమెకి అవుట్ల ఇంకేముంటుంది అక్కడ, ఐస్ గడ్డు ఉంటుంది. ఎన్నన ఉన్ని మీరు గుళ్ళులు ఉంటానండి, అలేలు ఉంటానండి, వేవ్స్ అనండి, ఐస్ గడ్డ అనండి, అన్ని నీళ్ళు ఇడిచి ಬೇರೆ ఉందా లేదు. దాన్ని ఇంకా నీళ్ళే ఆ రూపంలో ఉంది. ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇప్పుడు నా దగ్గర ఒక లోటా ఉంది. లోటా పెట్టుకోని తక్షణం నాకు ఆకాశం కనపడిస్తుంది అవుట్లోపల. దాన్ని ఏం ఆకాశం అంటే పైనుండి ఆకాశం కనపడిచేది కాదు, స్పేస్. నేనేమంటాను, లోటా స్పేస్ అంటాను, ఆకాశము అంటాను దాన్ని. ఒక పెద్ద చెంబు తెస్తాను, దాంట్లో నా ఆకాశం కనబడిస్తుంది, ఆకాశం. దాన్ని చెంబు ఆకాశము అంటాను, స్పేస్ అంటాను. అట్లే ఇంకేమో ఒకటి తెస్తాను, ఇంకా చిన్నది, దాంట్లో ఆ ఆకాశము అంటాను. అక్కడికి ఏమాయా, లోట ఆకాశము, చెంబు ఆకాశము, పాత్ర ఆకాశం. ఆకాశాలు 3 ఉందా? ఉండేది ఒకటే. ఆ ఉపాధిని ఇంకా నేను ఈ పాత్ర ఆకాశము, గడిగాకాశ, మఠాకాశ, పటాకాశ అంటే ఇట్లా మా కన్నడలో చెప్తాము, దాన్నే మీకు చెప్పింటారు. గడిగే అంటే మనకి మడికే కుడికేలో ఉండే ఆకాశము, రూమ్ ఆకారం, మన ఇంట్లో ఆకాశం ఉంటుంది, స్పేస్, దానికి ఒక ఆకాశం ఉంటాము అట్లా. సో అన్నీ అదే ఉండేది. ఇది ఉపాధిని ఇంకా మనం ఎన్ని చెప్తామే వర్తో, ఆ పైన ఆకాశంలో 3 ఉంటా. ఆ పైన అంటే స్పేస్ కానీ యావదైనా కానీ 3 లేదు, ఉండేదే ఒకటి. ఆ ఉపాధిని ఇంకా దానికి ఆ పేరు వచ్చింది అంటే చెప్పేది. అట్లే నేను ಬೇರೆ, ఆధ్యాత్మిక ಬೇರೆ, ఆది భౌతిక ಬೇರೆ, ఆది దైవిక ಬೇರೆ, సరాల్ ಬೇರೆ, నెక్లెస్ ಬೇರೆ, డాబ్ ಬೇರೆ. ఏమై మీరు ಬೇರೆన్నా అంత బంగారే. ఏం మీరు ఇవన్నీ అన్న ఉపాధిని ఇంకా చెప్పచ్చు, ఆకాశం ఒకటే ఉండేది. ఇట్లా మనము తెలుసుకోవాలంట. ఎగ్జాంపుల్ చెప్తా ఉండరు. మన ప్రపంచానికంతా సాక్షి స్వరూపుని ఇడిస్తే స్వతంత్రమైన దానికి ఎగ్జిస్టెన్సే లేదు, అస్తిత్వమే లేదు. మన నిజమైన స్వరూపం పైన ఇది నిల్చుకోండి. సో దానికోసమే దీన్ని ఏమంటారో, ఇప్పుడు పాముని ఏమంటారు గొత్తా, పాము తాడు నిడిచి స్వతంత్రంగా ఉండాలి. నేను తాడు తీసేస్తాను, పాము చూపించాలా, ఉండే ఛాన్సెస్లే. అయితే ఆ పాము అనేదేమి తాడు పైన డిపెండ్ అయింది. తాడు ఉంటే పాము ఎదుర్కొంటాను నేను, లేకుంటలేదు. పోనీ
తాడు నిడిచి పాము స్వతంత్రంగా ఉందా అంటే ఎగ్జిస్టెన్స్ లేదు. బంగారు ఇడిచి ఆభరణము స్వతంత్రంగా చూపించాలా మీరు? కెనాట్. దానికి ఉండే అస్తిత్వం లేదు. ఆ తర దానికోసము ఇప్పుడు దీన్నే సత్యం ఉంటామా? పాము కాదు. పోని తాడు నిడిచి ఇదే స్వతంత్రంగా ఉంటుందా? ఉండేకొచ్చలేదు. మరి దీని ఏమనలా? ఇది స్వతంత్రంగా ఉండేకొచ్చలేదు, వేరే దానిపైన డిపెండ్ కావాలా? మరి ఇది స్వతంత్రము లేదు, వేరే దానిపైన డిపెండ్ కావాలా? దానికోసము దీనికి హుసి తోరికే అంటారు. అంటే బరీ కనపడిచేది. దీనికి అనిర్వచనీయ 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 అంట చెప్తారు. సో ఇది ఒక వర్డ్ ఉంటుంది, ఇది సాంస్క్రిట్ వర్డ్. మీరు అర్థం తెలుసుకుంటే చాలు, మీకు అక్కడ వస్తుంది. వచ్చినప్పుడు దీని మీకు ఒకేసారి అర్థం కాకుండా తొందరలే మరి ఎక్కడైనా వస్తూ ఉంటుంది, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అనిర్వచనీయ అంటే అదే స్వతంత్రంగా, పామే స్వతంత్రంగా ఉండేకి అవుతుందా? అయ్యలేదు. అక్కడికి తాడు పైన డిపెండ్ కావాలా? దానికోసము ఇది స్వతంత్రంగా అదే ఉండేకొచ్చలేదు, ఇది నిజంగా లేదు. దానికోసం దీనికి అనిర్వచనీయ అంట ఒక సాంస్క్రిట్ వర్డ్ ఇస్తారు, అంతే వర్త్, ఇంకేం లేదు. అర్థమైతే చాలు మనకి. సో అక్కడికి మన నిజమైన స్వరూపము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప కూటస్థ నిత్యను. అవన్నీ మనం చదువుతుంది ఎప్పుడో. ఆ సాక్షిని గుర్తించి, మీకు సాక్షి అంటే ఏమేంటి అవుటోపున అన్ని చదువుతుంది. మన నిజమైన స్వరూపం గుణాలేమి, గుణాలు కాదు అది చెప్పేటప్పుడు. దాన్ని ఏమంటే ఏకహ సమహ సర్వభూత, పంచభూతాల్లో అదే ఉండేది. కూటస్థ నిత్య అన్నీ చెప్తుంది. అంతరాత్మ ఇవన్నీ చెప్తుంది. వాడిని అసంగను అంట కూడాను అనరి, వానికి అవ అంటూ లేదు అంట చెప్పరి ఇవన్నీ. ఆమెను ఇంకా ఇప్పుడు ఈ జీవత్ము ఇవన్నీ కూడా అధ్యారోపమే. జీవత్మ అనేది లేదు, అవిద్యా కల్పిత్మిది అంట చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి, ఈ శాస్త్రం లోపల కొన్ని మనము తప్పు చేసుకుంటాము. మనం తప్పుగా మనము తెలుసుకునే దాన్ని శాస్త్రము ఈ అధ్యారోపాపవాదం ఇంకా తీసేస్తుంది. యావదట్ల ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది శరీరం నేను, నా పెండ్లాము బిడ్డలు నేనే, ఇంటికి మళ కొడతా ఉంటా ఇల్లు నేనే, ఇవన్నీ నేను. అట్లా నేను నాది అనేది ఇవి. సో ఇది మనం చేసుకోండేదే. ఇది శాస్త్రం అధ్యారోపాపాదం ఇంకా తీసేస్తుంది. కొన్నేం చేస్తుంది కొత్త శాస్త్రము మనకి తప్పు రాంగ్ నాలెడ్జ్ కల్పనే చేస్తుంది మనకి. ఆవిడ ఇంకేం చేస్తుంది, ఫస్ట్ అక్కడ నిల్చుకొని ఏంటో చేస్తుంది. మనం ఇక్కడిని ఇంకా తీపిచ్చేసి అది ఒక రాంగ్ కాన్సెప్ట్ చెప్తుంది. దాన్ని అది నిజంగా ఉన్నట్లే ఉంటుంది, మనం ఒప్పుకునేస్తాం అది కరెక్ట్ అంటానిందే. ఆవిడ ఇంకా దాన్ని కూడాను నెగేషన్ ఇంకా తీసేస్తుంది, అట్లా చేస్తుంది. అది ఎట్లా అంటే మీకు ఊరికి ఇక్కడ చెప్పింటాను, ఇంకెప్పుడైనా బేరేతా వచ్చినప్పుడు మీకు అంత క్లీన్గా చెప్పినప్పుడు గుర్తవుతుంది. మాండిక్య ఉపనిషత్తులో వస్తే ఇట్లవన్నీ బాగా గుర్తవుతుంది. మీకు ఇంకా మాండిక్య ఉపనిషత్తు కాలేదు, దాన్ని ఇంకా ఓకే. బట్ మనకు అర్థమయ్యేట్లు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనము నిద్రకు పోతాము. నిద్రకు పోయినప్పుడు వెనుకలు కూడా చాప్టర్లో చూస్తుంది. మనం నిద్రకు పోయినప్పుడు ఈ నిద్ర లోపల ఈ ప్రపంచము ఇవన్నీ సీడ్ ఫారంలో ఉంటుంది అంట చెప్పి. కరెక్ట్ కదా? మన జ్ఞాపకం ఉంది కదా, ఆ సీడ్ ఫారంలో ఉంటుంది. దానికి ఏమంటారు, దానికి ఒక పేరు ఇచ్చారు. దానికి ఏమనరి? ఇప్పుడు దర్శన వృత్తి, అదర్శన వృత్తి. దర్శన వృత్తిలో మనకి వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్లో కనపడిస్తుంది.
నిద్రలో కనపడలేదు, దానికి అది అదర్శన వృత్తి అంటారు. దాన్ని అవ్యక్త అట్లంతా కూసిరి అవ్యక్తం ఉంటే అది కనపడలేదు దాన్ని. ఇంకా ఇప్పుడు మనకి నిజంగా పడుకున్నప్పుడు మన అనుభవంలో అట్లుందా? లేదు. మనం అవి కూడా చెక్ చేసుకుంటున్నాం. మనం చెప్పండి సౌజన్య గారు, ఏమైనా మాట్లాడాలా? లేదు సార్, అదే అది కరెక్ట్ కదా. అట్లా ఇప్పుడు నేను దాన్ని చెప్పింటే మీకు ఇది ఏమిటి ఇంకా చెప్తారు మదే. వాళ్ళు ఏం చెప్తుంది, శాస్త్రం తెచ్చి దీన్ని పెడుతుంది. మనము ప్రశ్న అడుగుతాం. మనం ఏం అడుగుతామో, మనం పడుకున్నప్పుడు నాకు ప్రపంచం లేదు, మరి నేను లేచిన తక్షణం తిరిగి ప్రపంచం నాకు మొదలు మాదిరినే కనపడిస్తుంది కదా, లయమై ఉంటుంది, అది కనపడిస్తుంది. మరి ఎలా, ఎక్కడ పోయి ఉంటుంది? నేను పడుకుంటే ప్రపంచం ఎక్కడ పోయి ఉంటుంది ఏంటి మనం ప్రశ్నిస్తాము. నిజంగా ఎక్కడ ఉండలే, కరెక్ట్ కదా. మన నిజమైన ఆన్సర్ ఏమి అంటే, నేను పడుకున్నప్పుడు ప్రపంచం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది ప్రపంచము? అలానే ఉంటుంది సార్. ప్రపంచం అలాగే ఉంటుందా? మనకేం తెలియదు సార్. మనము లేచిన తర్వాత వేరే వాళ్ళ దృష్టి నుంచి చెప్తాం మనం. వేరే వాళ్ళ దృష్టిని ఇంకా చెప్తారు, మీ దృష్టిని ఇంకా చెప్పండి. ఇప్పుడు నేను పడుకుంటాను, మన దృష్టి నుంచి ఏం ఉండదు సార్, అక్కడ ఏమీ ఉండదు. నిజమైన మన దృష్టిని ఇంకా చూస్తే ప్రపంచము ఉండే లేదు. ఉంటే కదా ప్రపంచము. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం వేకింగ్ స్టేట్లో ఉన్నామా కదా, ఓకే. కనసు ప్రపంచం ఇప్పుడు ఎలా కనపడచేలే నేను అడుగుతాను. ఏం చెప్తారు? ఆన్సర్ ఇవ్వండి. మీరు ఏం చెప్తారో చెప్పండి, మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇప్పుడు కనసు ప్రపంచము ఉందా అంటే అడుగుతాను. లేదు సార్. ఎలా లేదు, లేదు. మనం వేకింగ్ స్టేట్ లో ఉన్నాం సార్. అసలు అది సరే, తాడు నాకు కనపడుతున్నప్ప, పాము యాలు లేదు ఉంటే అడుగుతాను. ఏం చెప్తారు? తాడు పాము యాలు లేదు, నిజంగా లేదని మనకు అర్థమైంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, నిజంగా లేదు అక్కడ. ఇప్పుడు నేను వేకింగ్ స్టేట్లో ఉన్నాను, నాకు ఈ డ్రీమ్ స్టేట్లో అంత కనపడిచే కదా, ఎక్కడ అంటే అడుగుతుంది. ఉంటే కదా, అంత సుళ్ళు. నిజమా అదే? లేదు. మరి నేను డ్రీమ్ స్టేట్లో ఉంటాను, వేకింగ్ స్టేట్ ఎక్కడుంటుంది? ప్రశ్న. ఉండదు సార్. ఉండదు. అయితే కొందరిని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు కొత్త, నాకు కనసు పడితే ఏమంట, వేరే వాళ్ళు లేచిండే వాళ్ళకి వేకింగ్ స్టేట్ సత్యంగా ఉంటుంది అంటారు. ఇప్పుడు నేను పడుకుంటాను, డీప్ స్లీప్లో ఉంటాను, నాకు ప్రపంచం లేదు. ఇప్పుడు వేరే వాళ్ళకే ప్రపంచం లేదా? ఉంటుందా లేదా? వేరే వాళ్ళకి ఉంటుంది సార్. వేరే వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేది, మీరు పడుకున్నప్పుడు వేరే వాళ్ళు లేచిండారు అనేది మీకెట్లు గుర్తు? మీరు పడుకోండారా లేచిండారా? రెండిట్లో ఒకటి ఉత్తరము. ఏం చేసిండారు? మీరు పడుకోండారా లేచిండారా? మీరేమైనా ప్రపంచం నా వేరే వాళ్ళకి ఉంటుంది అంటే మీరు వేకింగ్ స్టేట్లో ఉండరా, డీప్ స్లీప్లో ఉండరా? నా ప్రశ్న. వేకింగ్ స్టేట్లో ఉన్నట్టు సార్. నేను అడుగుతా ఉండింది, డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మీకు ఇప్పుడు ఒకరు రైల్లో పడుకొనేస్తాడు, వాడు రైల్లో పడుకొనేస్తే ఏమంట, వేరే వాళ్ళందరూ లేచింటారు, వీడు ఒకడు పడుకో ఉంటాడు. పొద్దు స్టేషన్లు చిక్కుంది, జనాలు ఎక్కుతారు దిగుతారు, కాఫీ తాగేవాళ్ళు తాగుతారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, అమ్మే వాళ్ళు వస్తారు, అంతా పోతారు. అప్పుడు వాడేమనుకుంటాడు, నేను ఒకడు కొనుక్కుంటే నాకు ప్రపంచం లేదు, వేరే వాళ్ళు లేచిన వాళ్ళకి అంత ప్రపంచము అంత బాగా జ్ఞానం అవుతా ఉంది అంటే అనుకుంటాడు కదా. అది మనం జనరల్గా మనం అట్లా అనుకుంటాం. ఇప్పుడు అనుకోండి అట్లా అయ్యలే. ఇప్పుడేమన్నా అట్లా అనుకుంటే మనకు సరిగ్గా ఆ వేకింగ్ స్టేట్ డ్రీమ్ స్టేట్ చూసేకి వస్తా లేదు అంట చెప్పాల. ఇప్పుడు నేను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు లేచిండే వాళ్ళకి ప్రపంచం ఉంటుంది అనేది నాకెట్లా గుర్తు? అప్పుడు అక్కడికి ఏమాయా,
నేను డీప్ స్లీప్లోనూ ఉన్నాను, వేకింగ్ స్టేట్లోనూ ఉన్నాను అంటే అయిపోతుంది. రెండు అయ్యే ఛాన్సెస్ లేదు. సో దాన్ని ఇంకా ఇది వేరే వాళ్ళ దృష్టిని ఇంకా చెప్పేది. అట్లా మనము వేరే వాళ్ళ దృష్టిని ఇంకా చెప్పేటప్పుడు మనం లేచిన తక్షణం అడుగుతాము, ఈ ప్రపంచం తిరిగా కనపడిస్తుంది కదా, ఏం చేయాలా, మరి నేను పడుకున్నప్పుడు ఏమై ఉంటుంది ఏంట. అప్పుడు నాకు ఈ శాస్త్రం ఒక ఐ వాష్ చెప్తుంది, నువ్వు పడుకున్నప్పుడు ఈ ప్రపంచమంతా ఈత సీడ్ ఫారం లోపల ఉంటుంది. దాన్ని సీడ్ ఫారం అంటారు, శక్తి అంటారు, దాన్ని ఇట్లంతా పేర్లు చెప్తారు. ఏమి అవ్యక్తము ఇవన్నీ చెప్తారు. లేచిన తక్షణం అది బుదుక్కంట మనకి కనపడిస్తుంది అంటారు. ఇప్పుడు మనకి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఉందా ప్రశ్న అంటే ఉందా? ఉండదు సార్. ఇప్పుడు దానికి నేను ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను కూర్చోన్నాను, మా ఆశ్రమం దగ్గర ఎక్కడో పెట్టుకోండి, ఎక్కడో ఫీల్డ్లో ఉంటారు, అక్కడ ఒక పుత్తు ఉంది. ఒక పాము అవతల తొట్టినింక పోయి పుత్లోపున పోతుంది, ఓ కొంచెంసేపు ఉండి పుత్నింక అవతలకు పోతుంది. నేను ఇవి రెండు విట్నెస్ చేస్తాను. అట్లా నేను పడుకున్నప్పుడు ఈ ప్రపంచమంతా పుత్లో పాము పైనట్లా సీడ్ ఫారంలో నా లోపల వచ్చి చేరుకొని లేచిన తక్షణము తీరుగా పుత్ని ఇంకా పాము అవతలకు వచ్చినట్లా వచ్చిందా అంటే అడుగుతాను. లేదు. అనుభవం పెట్టుకోవాలా. అనుభవం ప్రకారం చూస్తే అట్లా లేదు. ఎలా అంటే ప్రపంచం నిజంగా లేదు, ఆధార పెట్టుకోవాలా. సో ఇప్పుడు శాస్త్రం ఏం చేస్తుంది, దీన్ని ఒక రాంగ్ నాలెడ్జ్ క్రియేట్ చేస్తుంది మనకి. ఎలా అంటే నేను అడుగుతా ఉన్నాను, దానికోసం అడుగుతుంది. మీరు నిజంగా ఆ సాక్షి అనుభవం ఇంకా చూసుకొనిస్తే మనకు ఆ ప్రశ్నే వచ్చలే, మనకు అది ఉత్తరం వద్దు. అయితే ఇంకా ఆ తత్వంలో నిలుచుకోకుండా పోని అట్లీస్ట్ మనకి ఇంకా అర్థం కాకున్నప్పుడు శాస్త్రము చూడప్ప అది సీడ్ ఫారంలో ఉండే, లేసిన తక్షణం వచ్చే. ఇది శాస్త్రం తెచ్చిపెట్టే అధ్యారోప. ఆమె ఇంకేం చేస్తుంది, మనం ఆ తత్వంలో నిలుచుకుంటే, లేకుండా బాగా అర్థమైతే, ఈ సార్వత్రిక పూర్ణ అనుభవం అర్థమైతే మనమే తీసేస్తాము, అపవాదం చేసుకొనేస్తాము అనేది. ఇట్లా కొన్ని శాస్త్రము కూడా పెడుతుంది. ఇంకా ఒకటి, ఇప్పుడు ప్రపంచము సృష్టి అయ్యిందా ప్రశ్న లేదు సార్. లేతానే. ఇప్పుడు మత శాస్త్రం లోపల ప్రపంచం ఎట్లు పుట్టే అంట, ఈశ్వరుని ఇంకా పుట్టే అంట శాస్త్రం ఒక అధ్యారోపం చెప్తుంది. ఇది ఎంత శాస్త్రం పుట్టేసిండేది, నిజంగా అట్లా లేదు. ఎలా అంటే బ్రహ్మ సత్య, జగత్తు మిథ్య, లేనే లేదు. అయితే శాస్త్రము ఈ అధ్యారోపణ చేసి పెడుతుంది మనకి. అప్పుడు నేనేమంటాను, మరి ఎట్లా ఈ జగత్తు సృష్టి ఆయా అంటే, చూడి ఈశ్వరుడు ఒకడే ఉండే, మనకు బేజారాయా, వాడు యోచన చేసే నాకు ఎవరైనా ఒకరు చేత కావాలనిందే సృష్టి చేసే అంటే చెప్తాం మనం. అట్లా చెప్పిందే వాడు ఆ సృష్టి చేసే అంట చెప్తాం. అక్కడికి ఈశ్వరుడే ప్రపంచం సృష్టి చేసినాడు అనిందే శాస్త్రంలో ఈ ఈశ్వరత్వంని చెప్తుంది. ఆమెను ఇంకా నాకే బాగా కొంచెం విచారాలు గుర్తాయి. ఇంకా అరే ప్రపంచం సృష్టి కాలేదు అని అంటే అది అపవాదము, తీసేసేసేది. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతారు వీళ్ళని, శాస్త్రం వాళ్ళని, కాస్వాములు మీకు ఇంకేం చేసే పని లేదా, మీకే మేము కొంత తప్పు చేసుకుంటాము, దాన్ని తీసేస్తారు, అది ఇడిచిందే మీరు ఊరుకో ఉన్నోళ్ళని పోయిందే ఈ మందులోపున ముಳುగండ అంట చెప్పే. ఈ అధ్యారోపం ఉంటే మందులో ములిగేది, కొచ్చే మెత్తుకునేది, అపవాదం ఉంటే నీళ్ళు పడుకునేది. ఎట్లా చూడండి, ఇది అడుగుతుంది. ఎంత బాగా చూడండి. మీరు స్వామి మీకేం చేసే పని లేదంటే అడిగితే తత్వము చాలా సూక్ష్మంగా ఉందప్ప,
స్టెప్ బై స్టెప్ మొదలు ఇంకా ఒక్కొక్క స్టెప్ పైన పిలుచుకొని పోవాలా. దానికోసము శాస్త్రం కొన్నిట్లు తెచ్చి పెడుతుంది, ఆమెనికి అదే తీసేస్తుంది అంట చెప్తారు. మీకు మాండిక్య మంజరి స్వాములది పుస్తకం చదివినప్పుడు దాంట్లో ఇదే తర ప్రశ్న ఎత్తుకొని స్వాములే ఉత్తరం అడుగుతారు. కా స్వాములు మీరు కొచ్చెలో ముడిగేసి తిరిగి కడిగించుకునేది అలా అట్లే చేయాలా అంటారు. ఈ తర ఇంకా మస్తుగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకే చెప్తాను. అధ్యారోప అపవాదం కొనా వరకు పైడిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిపెట్టేటప్పుడు ఆత్మని మన నిజమైన స్వరూప్ని ఓంకార అంటే కూస్తుంది. శాస్త్రం కూసేది ఇది కరెక్ట్నే. ఓంకార అంటుంది, బ్రహ్మ అంటుంది, దీనంతా అంటుంది. ఇప్పుడు అంటుంది కదా, ఓంకారము నా అనుభవంలో ఉందా? నేను నిద్రపోతానప్ప, నేను ఇప్పుడు ఓంకారము అంటే అనిపిస్తుందా? నిద్రలో ఉన్నప్పుడు అనిపించలేదు. ఇది శాస్త్రం తెచ్చిపెట్టేది మనకి. దాన్ని బ్రహ్మ అంటుంది. అనిపిస్తుందా? నాకు లేదు. పోని అది ఇచ్చేదండి, అవి ఆమెకి అంతా తీసేస్తుంది. మనం తత్వంలో నిల్చుకుంటే అక్కడ ఓంకారం లేదు, బ్రహ్మ లేదు. అవన్నీ మనకు అర్థం చేసుకునే కోసం ఆ శాస్త్రం చెప్పిండే వర్డ్స్ మనకు అట్లీస్ట్ దగ్గరైన పదాలు యూజ్ చేసినప్పుడు మనకు అక్కడ నిల్చుకునే దానికోసము ఆ యూజ్ చేసింది ఎవరితో? ఆ ఓం అనేది కూడా బ్రహ్మముడు కాదు, బ్రహ్మ అనేది బ్రహ్మముడు కాదు, అక్షరాలు కానీ యావది కానీ కాదు అనింది. పోని ఇరవు అరివు ఆనంద అంటానే, పోని అదన ఉందా? అనుభవంలో ఉందా? నేను ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేనుండాను అనిపిస్తుందా? నాకు జ్ఞాన స్వరూపము అనిపిస్తుందా? నేను ఆనంద స్వరూపము అనిపిస్తుందా? అనిపించలేదు. ఇవన్నీ అధ్యారోప. కొనాకు ఒకసారి అవతలకు వచ్చి ఇంకా చె ఏం మాట్లాడినా ఎంగ్లే, మీరు ఏమైనా మాట్లాడండి, అది ఎంగ్లీ అంటారు. దానికోసమే నారదులు గురువులు సనత్ కుమారు వాళ్ళ గురువు దగ్గరికి పోయినప్పుడు శాస్త్రం అంటే మౌనం వ్యాఖ్యానం. ఏమైనా మాట్లాడితే ఎంగులైతుంది, నేను మాట్లాడితే అది వ్యవహారం అయిపోతుంది, ఎంగులైతుంది. మాట్లాడకూడదు, ఊరుకో ఉండాల. అయితే ఇది ప్రపంచంలో ఎందరికి అర్థమవుతుంది? దాన్ని ఇంకా ఇది కష్టముంది నిందే. అయితే అయినంత దగ్గర ఉండే పదాల లోపల మనల్ని మాట్లాడి చెప్పి ఆ తత్వంలో నిలిచిపెట్టి మనం నిల్చుకోని ఇంకా అన్ని అధ్యారోప అపవాద. అక్కడ రెండో ప్రశ్న లేదు. అద్వైత ఫిలాసఫీ అది ఇడిచి ఇంక రెండోది లేదు. లేకున్నప్పుడు ఇంక మాట ఎట్లది, మనసు ఎట్లది, అక్షరాలు ఎట్లది, పదాలు ఎట్లది, ఓంకారం ఎట్లది, యాది సెట్ అయ్యాలి. ప్రతి ఒక్కటి కూడా అంతా నెగేషన్ తీసేస్తుంది అంట చెప్తారు. ఇక్కడికి నుంచి పెడతాము. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్.